రేపు ఉదయం మన పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు విచ్చేస్తున్న నెల్లూరుకి ఆయనకి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ నెల్లూరు సిటీ పార్లమెంటు అభ్యర్థిగా గతంలో ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిష్క్రమించిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని మన పార్లమెంటుకి అభ్యర్థిగా నియమిస్తూ గత 4 రోజుల క్రితం ప్రకటించడం మీ అందరికి కూడా తెలుసు. వారు పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసిన నాయకుల్లో ముఖ్యమైన నాయకుడు విజయసాయి రెడ్డి గారు. ఆయన రేపు 8 గంటలకు నెల్లూరు మన అయ్యప్ప స్వామి గుడి వద్దకి చేరుకోనున్నారు. వారికి పెద్ద ఎత్తున మన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి వారికి జిల్లాలో మన పార్టీ యొక్క బలాన్ని చూపించాలని వారికి స్వాగతం పలికి వారు ఇక్కడనే ఇల్లు కూడా తీసుకున్నారు. రామ్మూర్తి నగర్లో ఇక్కడనే ఉంటారు. ఇంకా రాబోయే రోజుల్లో వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేదానికి కార్యకర్తలందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాలు కొన్ని తీసుకుంటే అందులో కడప జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఈ రెండు కూడా అగ్రస్థానంలో ఉంటాయి. న్యాచురల్గా కడప జిల్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత జిల్లా కాబట్టి అది మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. అలానే మన నెల్లూరు జిల్లా కూడా మొదటి నుంచి అటు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా ఈ జిల్లా కడప జిల్లా తర్వాత ఒక కంచుకోటగానే ఉంది. ప్రజలలో అంటే సామాన్య ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరిలో కూడా వైఎస్ఆర్సీపీ పట్ల అదే ప్రేమ అభిమానం నెల్లూరు జిల్లాలో ప్రతి దగ్గర కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్గా నెల్లూరు ఎంపీ స్థానానికి ఆయనను ప్రకటించడం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడ్డారు. ఉలవపాడు దగ్గర ఉదయం 6 గంటలకి కందుకూరు కాన్స్టిట్యున్సీకి ఉదయం 6:30కి కందుకూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉలవపాడులో ఆయన రిసీవ్ చేసుకోవడం, ఆయనకు అక్కడ స్వాగతం పలకడం జరుగుతుంది. ఆ తర్వాత కావలి ఉదయగిరి నియోజకవర్గాలకు చెందినటువంటి నాయకులు రుద్రకోట దగ్గర 7 గంటలకి అక్కడ వారందరూ కూడా సుమారుగా 200 వాహనాలతో విజయసాయిరెడ్డి గారికి ఘనమైన స్వాగతం పలకడానికి వారందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉంటారు. ఆ తర్వాత 7:15కి దగదర్తి దగ్గర ఆత్మకూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వారందరూ కూడా 7:15కి దగదర్తి దగ్గర ఆయనకి స్వాగతం పలుకుతారు. ఆయనతో పాటు వీరందరూ కూడా స్వాగతం పలకడమే కాదు అక్కడి నుంచి ర్యాలీగా ఆయనతో పాటు నెల్లూరు వరకు కూడా ప్రయాణించడం జరుగుతుంది. ఆ తర్వాత రాజుపాలెం దగ్గర 7:30కి అంటే ఉదయం 7:30కి రాజుపాలెం దగ్గర కోవూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వారంతా కూడా సుమారుగా ఒక 200 వాహనాల దాకా వారందరూ కూడా విజయసాయిరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఆయన కాన్వాయ్తో అక్కడ వాళ్ళందరూ కూడా జాయిన్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత మన నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గాల రెండింటిని కూడా మనము నెల్లూరు పట్టణం పరిధిలోనే ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర 8 గంటలకి అంటే మార్నింగ్ 8 గంటలకే అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ అలానే నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇక ఖలీల్ అహ్మద్ గారు కొత్తగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి ఖలీల్ అహ్మద్ గారు కానీ అలానే మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి ప్రోత్సాహంతో ఘనంగా ఆయనకి స్వాగతం పలకడానికి మార్నింగ్ 8 గంటలకి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అందరం కూడా హాజరు కావడం జరుగుతుంది. రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పుట్సా నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా
పార్లమెంటుకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఉలగపాడు దగ్గర నుంచి ఆయన ఏ విధంగా అయితే జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారో అక్కడి నుంచి దాదాపుగా మన అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన స్వాగత ఏర్పాట్లలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోకి ఉదయం 8 గంటలకి పెద్దలు చెప్పినట్టుగా అడుగు పెడుతున్న సందర్భంగా అదాల ప్రభాకర్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో, అలాగే మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో, ఖలీల్ గారు, అలాగే మేయర్ గారు, మిగతా అందరి సహకారంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశిస్తారో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో ఆయన చెప్పినదే వేదం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులుగా ప్రకటించినటువంటి వారిని, అలాగే ఎంపీగా ప్రకటించినటువంటి విజయసాయిరెడ్డి గారిని గెలిపించుకునే క్రమంలో రేపు ఒక్కటే మనందరికీ ఒక దిక్సూచిలాగా ఈ రాష్ట్రంలోనే అందరూ ఒక్కసారి ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లా గురించి మాట్లాడుతున్నారో అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాసించారో దాన్ని ఆచరించేటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉన్నారు అనే విధంగా రేపు స్వాగత ఏర్పాట్లు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరి సందర్భంగా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా అందరినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, అలాగే మిగతా అందరూ ఏదైతే కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి రేపు జరగబోతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా